ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ సాయంకాల శుభం మీకు తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైం విత్ జీసస్ అనుకునే సెషన్కు ప్రేమతో ఉన్నదని ఆహ్వానిస్తున్నాను. ప్రభులు మీరు అందరూ ఆనందిస్తున్నారని నేను నమ్ముతున్నాను. ప్రభు యొక్క కృపలో మీరు బలపరచబడుతూ దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నారని నేను నమ్ముతున్నాను. వచ్చిన ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకున్నాం. పరిశుద్ధ మహోన్నతుడా దయగల తండ్రి, మీ నామానికి వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన వారం అంతా మీ సురక్షితం రెక్కల నీళ్ళు మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సమర్పించి మరొకసారి పునరుద్ధాన దినం ముందు సాయంకాల సమయంలో మీతో మంచి సమయాన్ని గడపడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముందున్న సమయాన్ని మీ చేతికి అప్పచెప్తున్నాం తండ్రి. మేము గడిపేటువంటి ఈ సమయం మీతో చక్కటి అనుభూతులను మేము తెలుసుకోవటానికి, ప్రాముఖ్యంగా మరి మీలో ఆనందించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ఆరాధనలోనూ వాక్య పరిచయంలోనూ తోడై నడిపించండి. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనస్సును మీరు మాకు దయచేయండి. మీరే మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ముందున్న సమయాన్ని మీ దగ్గర రక్షణస్థలకు అప్పచెప్పుకుంటూ ఈ సమయం మాకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా మలచుకోమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభువును ఆనందిస్తూ కొద్ది నిమిషాలు ప్రభువును స్తుతిద్దాం. ఆయన స్తుతులకు పాత్రుడు, స్తోత్రాలు. హల్లెలూయా. అందరికీ తెలిసిన పాట, అందరికి వచ్చిన పాట, సుందరుడా, అతిశయుడా, మనోహరుడా, నా ప్రియుడా అని పాట పాడుతుండగా విశ్వాసంతో ప్రభుని సమీపిద్దాం, ప్రభుని స్తుతించి కనపడతాం.
స్తుతిద్దామా? ఆయన సుందరుడు, 10,000లో ఆయన అతి సుందరుడు. ఆయన లాంటి సౌందర్యం కలిగిన దేవుడు ఎవరు కూడా లేరు. ఆయన ప్రేమించుటలో ఆయనకున్న సౌందర్యం వేరే ఎవరికి లేదు. కృప చూపించుటలో ఆయనకున్నటువంటి సౌందర్యం వేరే ఎవరికి లేదు. ఆయన సద్గుణశీలుడు, ఆయన అత్యంత ప్రేమాస్వరూపుడు, ఆయన దయామయుడు, ఆయన కరుణామయుడు. ఒకసారి ఆయన ముఖాన్ని దర్శనం చేసుకున్నామా? ఒకసారి ఆయన ముఖం వైపు చూస్తూ, ప్రభువా నీవు అతి పరిశుద్ధుడు, నీవు అతి సుందరుడు, అతి మనోహరుడు, అతి కాంక్షణీయుడు అని ప్రభుని స్తుతిద్దామా? ప్రభుని కనపడతామా? నేను చూడాలని నా ఆశ ప్రభు, నీ ప్రేమలో నేను ఉండాలనేటువంటిది నా ఆశ. ఈరోజు ఆశపడగల ప్రాణం మేలుతో తృప్తిపరిచే దేవుడు నీవే కదా. ఇదిగో మీ సన్నిధికి వస్తూ మనసారా స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మా కొరకు విశ్వరూపమును కోల్పోయినటువంటి దేవుడు నీవే. ఎందుకంటే మీ స్వరూపమును మేము కలిగి ఉండాలని మీరు ఆశపడ్డారు. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీకు హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. వారు ఉన్నట్టుగా మేము స్తుతిస్తున్నాం. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో ఈ స్తుతిని, ఆరాధన మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువు అతి కాంక్షణీయుడు అని వాక్యం తెలియజేస్తుంది. మీరు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మీరు చదవగలిగితే దేవుని గురించి, యేసు ప్రభువుని గురించి ప్రాముఖ్యంగా అనేకమైన విశేషాలు అక్కడ మనకు కనపడతాయి. ప్రభుని ఆరాధించడానికి మొదట ఆయన ముఖాన్ని చూడవలసిన వారుగా ఉన్నాం. ఆయన ముఖాన్ని ఎప్పుడైతే చూడడం ప్రారంభిస్తామో దేవుడు మనకు తన గురించిన ఒక ప్రత్యక్షతను ఇవ్వడం ప్రారంభిస్తారు. ఆ ప్రత్యక్షతతో దేవుని ఎప్పుడైతే మనం ఆరాధించడం ప్రారంభిస్తామో మన జిహ్వ ఫలం ఏదైతే ఉంటుందో అది దేవునికి అంగీకారయోగ్యంగా మార్చబడగలుగుతుంది. అటువంటి స్తుతి దేవునికి చక్కటి సువాసన పరిమళం ధూపములాగా దేవుని సన్నిధికి చేరుతుంది. అటువంటి స్తుతి ఆరాధన అనుభవం మన జీవితంలో ప్రతినిత్యము కలిగి ఉండటానికి మనం ప్రయాసపడాలి. ఏదో ఈ స్తోత్రాల పుస్తకం నాకు దొరికింది, దాంతో నేను ప్రభుని ఆరాధించేస్తాను అనుకుంటే ఎవరో రాసుంచిన వాటికంటే కూడా నాకు దేవుడు ఎలా అర్థమయ్యాడు, నేను నా దేవుని నేను ఎలా తెలుసుకున్నానో దాన్ని బట్టి ప్రభుని స్తుతించడం అనేటువంటిది అనుభవంతో కూడినటువంటి స్తుతి ఆరాధనగా మార్చబడుతుంది. ఈరోజు అటువంటి అనుభవం కలిగి మనము ప్రభుని స్తుతిస్తున్నప్పుడు అంటే ప్రభు ఎంతో సంతోషించేవారుగా ఉంటారంట. ఈరోజు నా ప్రజలు, నా బిడ్డలు నేనెవరో తెలుసుకొని మరీ నన్ను స్తుతిస్తున్నారు, ఎవరో ఇంకొకరి అనుభవాన్ని బట్టి వారు స్తుతించట్లేదు అని దేవుడు సంతోషించే అనుభవంలోనికి మనము దేవుడిని తీసుకెళ్ళగలగాలి. అప్పుడే ఆయన ఆగ్రహించగలిగినటువంటి సువాసన పరిమళ ధూపముగా మన జీవితాల్లో ఉంటాయి. అలా ఉండినప్పుడు మాత్రమే, ఇప్పుడు కయీను, ఏబేలు కూడా దేవునికి అర్పణ తీసుకొని వచ్చారు, కానీ మొదట కయీను అంగీకరించబడలేదు కాబట్టి అతని అర్పణ కూడా అంగీకరించబడలేదు. మరి ఒకవేళ నేను అంగీకరించబడకపోతే నా అర్పణ కూడా అంగీకరించబడదు, నా స్తుతి కూడా అంగీకరించబడదు అని నేను గ్రహించిన వాడిగా ఎప్పటికప్పుడు నేను దేవునికి దృష్టిలో ఆయన ఒక అంగీకారయోగ్యమైన ప్రవర్తన కలిగి నా జీవితాన్ని ఒక పరిమళ సువాసన ధూపంగా మార్చుకొని దేవునికి అప్పగించుకోగలిగినప్పుడు నా ద్వారా వచ్చే స్తుతి కూడా, ఇది అనుభవంతో కూడినటువంటి స్తుతి కూడా దేవునికి ఆమోదయోగ్యంగా ఉంటుందనే విషయాన్ని మనం గ్రహించాల్సిన వారంగా ఉన్నాం. ఓకే, ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయని నేను నమ్ముతున్నాను. అటువంటి అనుభవంలోకి దేవుడు మనల్ని అందరినీ నడిపించును గాక.
ఆమె ఆమె మంచిది. లెర్న్ టు నో మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారం మనం మీద కలుసుకోవాల్సిన వారం అయి ఉన్నాము. గత కొద్ది వారాలుగా మరి ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ని బట్టి, మరి ల్యాప్టాప్ ఇష్యూస్ని బట్టి మరి ప్రోగ్రామ్ను సండే అందించలేకపోయినందుకు దయచేసి క్షమించాలి. అయితే ప్రతి ఆదివారము మరి ఇటువంటి సమయాన్ని కలిగి ఉండాలని అయితే ఆశపడుతున్నాను. మరి ప్రార్థన చేయండి, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రతి ఆదివారం నిరాటంకంగా ఇది జరగాలని మీరు ప్రార్థనలో మనం మరి గుర్తు చేసుకోవాలని మీకు మనం చేస్తున్నాను. ఫిజికల్ గ్యాదరింగ్స్ విషయంలో కూడా లెర్న్ టు నో మినిస్ట్రీస్ ద్వారా ఫిజికల్ గ్యాదరింగ్స్ ఏదైనా ప్లాన్ చేసుకోవడానికి కూడా దేవుడు చక్కటి అవకాశం దయచేయలాగును కూడా దేవుడు ఆపర్చునిటీస్ ఓపెన్ చేయలాగును కూడా మీరు వ్యక్తిగత ప్రార్థనలో మరి లెర్న్ టు నో మినిస్ట్రీస్ కొరకు మీరు ప్రార్థన చేయాలని మీకు మనం చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్స్ మీకు దీవెనకరంగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ప్రతి వెన్స్డే వర్డ్ ఆఫ్ విజ్డమ్ వావ్ అనేటువంటి ఇంగ్లీష్ మెసేజెస్ ఉన్నాయి. తర్వాత శుక్ర శనివారాల్లో స్క్రిప్చర్ టైం ద్వారా బైబుల్ స్టడీ కూడా మీకు అందుబాటులో ఉంది. శుక్రవారం తెలుగులో, శనివారం ఇంగ్లీష్లో మీకు అందుబాటులో ఉంది. లెర్న్ టు నో అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో వీటన్నిటిని మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాము. దాని విషయంలో మీరు సహకరించండి, ప్రార్థన చేయండి. మరి మీకు దీవెనకరంగా అనిపిస్తే మరి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో కూడా వాటిని మీరు షేర్ చేయొచ్చని మీకు మనం చేస్తున్నాం. ప్రతిరోజు డైలీ డివోషన్ ద్వారా కూడా బైబిల్లో నుంచి కొన్ని మాటలు మరి బైబిల్ స్టడీ రూపంలో ప్రతిరోజు మీ బైబిల్ స్టడీ వ్యక్తిగతంగా మీరు అధ్యయనం చేసుకున్న తర్వాత మరి ఒక డివోషనల్ ప్రేయర్తో పాటు ఒక కంటిన్యూస్ స్టడీ గురించి మీకు ప్రతిరోజు డైలీ డివోషన్స్ కూడా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో లెర్న్ టు నో అనేటువంటి పేజ్లో కూడా మీకు అందుబాటులో ఉన్నాయని మీకు తెలియజేస్తున్నాను. వీటన్నిటి గురించి ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే మనం ఫిజికల్గా కలుసుకొని ప్రభులో ఆనందించి బలపరచబడే అనుభవాన్ని దేవుడు మనకి ఇవ్వలాగా మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. మంచిది. దేవుని వాక్యంలో కొని వెళ్దాం. సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలో నుంచి మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. కృపను గురించి అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాం, అవునా? మరి కృపలో ఎంతవరకు మనం బలపరచబడగలుగుతున్నాం అనేది మనం ఆలోచించాల్సిన వారంగా ఉన్నాం. మనం కృపాయుగంలో ఉన్నామని దేవుని వాక్యం తెలియజేస్తుంది, అవునా? ఈ కృపాయుగంలో ఉన్నటువంటి మనము ఎలా ఈ కృపను సద్వినియోగపరచుకుంటూ కృపలో బలపరచబడుతున్నాం అనేటువంటిది చాలా ప్రాముఖ్యంగా అవసరం. ఎందుకంటే ఈ కృపలో దేవుడు మనకి ఎందుకు అనుగ్రహిస్తున్నాడంటే మనము కొన్ని క్రియలను చేయటానికి ఈ కృప మనకు సహకరిస్తుంది అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే మన బలహీనతలను బట్టి మనం సొంతంగా కొన్ని క్రియలు మనం చేయలేం కనుక దేవుని కృప మనకు ఆ బలహీనతలను అధిగమిస్తూ దేవుని కొరకు కొన్ని క్రియలు చేయటానికి అది మనను ప్రోత్సహిస్తున్నదని మనం గుర్తించాల్సిన వారంగా ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యం నుంచి ఒక మాటను మీకు తెలియజేయాలని ఆశపడుతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 28 మరియు 29 వచనాలలో దేవుని మాటను ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 6వ అధ్యాయం 28 నుంచి 29 వచనాలు. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడగగా యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను. దేవుని మాటలు మనం ఇక్కడ దీవించును గాక. ఈరోజు టాపిక్ ఏంటంటే కృప వలన క్రియలు అన్న మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ టాపిక్ మనకు అర్థం అవ్వాలంటే మొదట ఈ సందర్భం మనకు అర్థం అవ్వాలి. మరి చాలామంది వారి భక్తిని, వారి నీతిని కనపరచడానికి దేవుని ఎదుట ఎంతో ప్రయాసపడుతూ ఉంటారని మనకు తెలుసు, అవునా? మనం కూడా లెంట్ సీజన్ వచ్చేటప్పటికి మనం ఏం చేస్తామంటే మరి ఎక్కడ లేని భక్తి తీసుకొచ్చి ఆ సమయంలో మనం కనపరచడానికి ప్రయత్నం చేస్తాం. క్రిస్మస్ సీజన్ వచ్చేటప్పటికి అక్కడ కూడా మరి యేసు ప్రభు పుట్టాడు, సంవత్సరం అంతా ఉండదు కానీ యేసు ప్రభు జన్మించాడని అప్పుడు మాత్రమే ఒక హర్షోల్లాసముతో మరి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. మరి ఒకలాంటి తొందరపాటు లేకపోతే ఒకలాంటి మనలో ఏమంటారు ఎక్సైట్మెంట్ మనలో కనపడుతూ ఉంటుంది సీజనల్గా. మరి దేవుడు సీజనల్గా, ఎమోషనల్గా మన భక్తిని కనపరచాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు. మనలో క్రియలు విశ్వాస సహితముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే విశ్వాసం లేని క్రియలు మృతము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరి మన క్రియల్లో విశ్వాసం కనపరచబడాలంటే అది సీజనల్గాను, లేకపోతే ఇమోషనల్గాను, లేకపోతే ఒక రీల్ మనం చూస్తున్నప్పుడు వెనకాల నుంచి ఒక ఎమోషనల్ మ్యూజిక్ వస్తూ ఉంటే మనం కనెక్ట్ అవ్వడం కాదు. కానీ మన భక్తి ఎమోషనల్గా ఉండొద్దు, కానీ మన భక్తి సరైన స్పృహతో మనం చేయగలిగినదిగా ఉండాలి. మరి దేవుని యందు విశ్వాసం ఉంచడం కూడా ఒక క్రియే. ఆమేన్.
మరి యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతున్నారు, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడుగగా యేసు చెప్పిన మాట, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. ఆయనందు విశ్వాసం ఉంచిన వారు అంటే చిన్నపిల్లల మనస్తత్వము కలిగి, ఎలాగైతే చిన్నపిల్లలు ఏదని చెప్తే ఎలా నమ్ముతారో అలా, అంటే గుడ్డిగా నమ్మమని కాదు అర్థం. మరి జ్ఞానం కలిగి, మరి వివేచనతో, మరి ఒక దాన్ని పరీక్షించి పరిశోధించుకొని తెలుసుకొని మీరు మీరు దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని మీరు ఎరుగటయే, లేకపోతే ఆయన విశ్వాసం ఉంచుటయే మీరు చేయగలిగిన గొప్ప క్రియ అని యేసుప్రభు అక్కడ తెలియజేస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఈరోజు మనం అన్నీ చేస్తున్నాం, మన భక్తి చేస్తున్నాము, లేకపోతే సీజనల్గా మనకు పద్ధతులను అన్నింటినీ మనం పాటిస్తున్నాం. కానీ నిజంగా మన కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, మన పాపం నిమిత్తమై ఆయన చనిపోవడానికి వచ్చాడు, మనల్ని దేవునితో సమాధానపరచడానికి ఈ లోకంలోకి వచ్చాడు అనే విషయాన్ని ఎంతమంది గ్రహించగలిగి యేసు ప్రభుని మన సొంత రక్షకునిగా అంగీకరించుకొని యేసు ప్రభు యొక్క కాపరత్వంలో మనము ఆత్మీయతలో బలపరచబడుతూ ఎదుగుతున్నాము, ముందుకు కొనసాగుతున్నాము అనేది మనం ఆలోచించుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఎందుకంటే చాలాసార్లు ఈ ఆలోచన విధానం మనకు లేకపోవడాన్ని బట్టి మనం ఈ కామన్ ఈ క్రియను కూడా మనం చేయలేని పరిస్థితుల్లో ఉండిపోతున్నాం. మరి విశ్వాసులుగా ఇంతకంటే గెస్చర్ వేరేది కూడా ఉంటుందా ఆలోచన చేయండి. ఒక విశ్వాసిగా మరి క్రైస్తవ కుటుంబంలో పుట్టడం పెద్ద విషయం కాదు, కానీ మరి క్రీస్తు ప్రభువుని విశ్వసించడము, ఆయన దేవుని కుమారుడిని గ్రహించగలగటము అదే నిత్య జీవం కదా. అద్వితీయ సత్యదేవుని ఎరుగుటయు, ఆయన పంపినటువంటి ఆయన ఒక్కగానొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తును గుర్తించి గ్రహించి విశ్వసించి ఆయనలో ఉండి కొనసాగుతూ ఉండడమే కదా నిత్య జీవం అంటే. అలాంటి బేసిక్ థింగ్ మన విశ్వాసం ద్వారా మనం చేయలేకపోతే, యేసుక్రీస్తు అంతా మన విశ్వాసం ఉంచలేకపోతే, ఇంతకు మించి ఎన్ని ఘనకార్యాలు చేసినా కూడా ఈ క్రియ చేయకపోతే మన భక్తి అంతా కూడా గుండు సున్నతో సమానం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి మనం. మరి మన క్రియలు ఇలా ఉంటున్నాయి అంటే మరి ఏమి లోపం అని మనం ఆలోచన చేయగలగాలి. ఒకటి, ఈ యుగ సంబంధమైన దేవత మన కనులకు గుడ్డితనం కలుగు చేసింది. మరి మనం సరిగ్గా గుర్తించలేకపోతున్నాము. మనము చీకటిని మరి వెలుగును వేరు చేసినటువంటి దేవుని గ్రహించలేకపోతున్నాము. సత్యాన్ని అసత్యాన్ని గ్రహించలేనటువంటి ఒక దీనమైన స్థితిలో మనం ఉండిపోతున్నాం. అయితే యేసుక్రీస్తును ప్రభువుగా గుర్తించలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నామనే విషయాన్ని గ్రహించగలిగి యేసుక్రీస్తునందు విశ్వాసమును ఉంచడాన్ని బట్టి, నమ్మి బాప్తిస్మం పొందడాన్ని బట్టి అది మనం విశ్వాసిగా చేయగలిగినటువంటి గొప్ప క్రియ అని మనం గుర్తుంచుకోవాలి. ఆయన కోసం మనం ఏదో గొప్ప ఘనకార్యాలు చేయాల్సిన అవసరం లేదు, కానీ ఈ ఒక్క క్రియ మనం చేయగలిగితే అది మనను ఆత్మీయతలో ముందుకు తీసుకెళ్తుంది. ఈ ఒక్క స్టార్టింగ్ స్టెప్ మనం చేయగలిగితే ఆ తర్వాత దేవుడు మన కొరకు అన్ని స్టెప్స్ విషయంలోనూ మనం బలపరచడానికి దేవుడు సహాయపడతాడు అనే విషయాన్ని గుర్తించగలగాలి. ఇలాంటి శిష్యులు మరి యేసు ప్రభువుకు కావాలి. చాలామంది ఆయన వద్దకు వచ్చే వాళ్ళు చాలామంది ఎలా ఉంటారంటే ఆయనకి వారికి ఏదో చేస్తాడని వారు గుర్తించి లేకపోతే ఆశించి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి గుంపులో మనలో కూడా చాలామంది ఉండొచ్చు. ఎందుకంటే మనం కూడా ఏదో ఆశించి ప్రభు దగ్గరికి వస్తూ ఉంటాము. మరి అన్యులు చెప్తూ ఉంటారు, ఈ క్రైస్తవులు ఎందుకు మత మార్పిడి చేస్తున్నారంటే వారికి ఏదో ప్రలోభం, ఏదో ఆశ చూపెట్టి చేస్తున్నారని చెప్తూ ఉంటారు. కానీ నిజంగా మనం ఆలోచన చేస్తే వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు ఆఫర్. మన దగ్గర ఆఫర్ చేయడానికి ఏం లేదు. కొంతమంది వారి డబ్బును ఆఫర్ చేయొచ్చేమో, కానీ మనం ఆఫర్ చేయగలిగింది నేను తెలుసుకున్న నా క్రీస్తు నేను ఆఫర్ చేయగలను తప్ప నేను ఇంకోటి నేను ఆఫర్ చేయలేనండి. నేను నేర్చుకున్న దేవుని ప్రేమను నేను ఆఫర్ చేయగలను. దేవుడు నాకు నేర్పించినటువంటి ఆ కృపను నేను ఆఫర్ చేయగలను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క క్షమించగలిగే గుణం కావచ్చు, ఆ సద్లక్షణాలు, యేసుక్రీస్తులో ఉన్న లక్షణాలను నేను ఎరిగిన వాడిగా, ఆయనతో సహవాసంలో ఉండడాన్ని బట్టి, వాటిని నేర్చుకునే వాడిగా, వీటిని నేను ఇతరులకు పరిచయం చేయడాన్ని బట్టి నా రక్షకుడైన యేసుక్రీస్తు నేను పరిచయం చేయగలనేమో తప్ప నేను ప్రలోభ పెట్టి ఒక మనిషిని దేవుని వైపు తిప్పలేను. పరిచయంలో ప్రాముఖ్యంగా ఇలాంటి విషయాలు చాలా అవసరమైతే, కానీ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు ఆఫర్. మరి యేసుక్రీస్తు నమ్మటానికి కూడా ఒక వ్యక్తికి మరి దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకుంటేనే తప్ప, దేవుడు ఆకర్షించుతేనే తప్ప ఎవరు ఆకర్షితులు అవ్వరు.
ఈరోజు దేవుడు మనల్ని అనేక రీతులుగా ఆకర్షిస్తూ ఉన్నాడు. అయితే ఆకర్షిస్తున్నప్పుడు ఏదో ఒక పాయింట్‌లో నేను దేవుని చేత ఆకర్షితం అవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఆకర్షితులు అలా అయిన తర్వాత మనము ఇతరులను దేవుని కొరకు ఆకర్షించేటువంటి స్థాయిలోనికి మనం రావాలి. అది దేవుని కృప వల్ల జరుగుతుంది. ఈరోజు నిజంగా మన అవసరతను బట్టి దేవుని దగ్గరికి వస్తున్న వారమైతే మనం నిజంగా ఆయన ఎవరో గుర్తించట్లేదు. ఆయన సామర్థ్యాన్ని మనం గుర్తించట్లేదు అని అర్థం. చాలాసార్లు ఆయన చేతిని చూసి వస్తూ ఉంటాం. ఆయన చెయ్యి వైపే మన దృష్టి ఉంటుంది. ఎందుకంటే ఆయన దక్షిణ హస్తము సాహస కార్యాలు చేస్తుంది కదా! ఆయన హస్తం నాకేదో ఆశీర్వాదం ఇస్తది అని మనం ఆశపడుతూ ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడు అంటాడు, మీరు నా ముఖాన్ని చూడాలండి. నా ముఖం మీ మీద ప్రజ్వలింప చేస్తే, నా ముఖ ప్రకాశమును బట్టి మీలో మార్పొస్తది. మీరు వెలిగించబడతారు. మీరు అనేకులను ఆ వెలుగులోనికి నడిపించడానికి అవకాశం ఉంటుందని దేవుడు మనల్ని బట్టి ఆశిస్తున్నాడు ఆయన. ఆయనకు కూడా కొన్ని ఆశలు ఉన్నాయి మనల్ని బట్టి. మనం ఆయన నుంచిన ఆశ అడియాశ కాదు. కానీ ఆయన మన మీద పెట్టుకున్న ఆశ చాలాసార్లు మనము భంగం చేసి ఉంటాం. అయితే ఈ మాటలు గుర్తుంచుకోండి. దేని కొరకు నేను దేవుని యొద్దకు వస్తున్నాననేది ప్రాముఖ్యంగా అవసరం. చాలామంది మన మన అవసరతల కొరకు దేవుని యొద్దకు వస్తూ ఉంటాము. అవసరం తీరిన తర్వాత నువ్వెవరో నేనెవరో అన్నట్టుగా ఉండిపోతాం. మరలా అవసరత వస్తేనే తప్ప మన దేవుని దగ్గరికి రావడం అనేటువంటి జరగదు. కొంతమంది ఆచారబద్ధంగా మరి వారి వారి పద్ధతులను బట్టి వారు దేవుని యొద్దకు వచ్చేవారుగా ఉంటారు. వీరి వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఎందుకంటే వారు అనుకుంటున్నారు, నేను ఇలా భక్తి చేయడాన్ని బట్టి దేవుని ప్రసన్నం చేసుకోగలను అని అనుకుంటున్నారు. పోనీ ఆ భక్తన సిన్సియర్గా చేస్తారంటే అది కూడా సిన్సియర్గా ఉండదు. ఆ భక్తి కూడా వాళ్ళ స్వార్థం కోసం చేసేవారుగా ఉంటారు. లేకపోతే ఒకరికి చూపించుకోవడానికి చేసేవారుగా ఉంటారు. లేకపోతే ఆ నీతిని స్వనీతిని కనపరుచుకోవడానికి చేసేవాళ్ళుగా ఉంటారు. ఇది చాలా డేంజరస్. ఇలాంటి భక్తి మనం చేయొద్దు. దేవుని దృష్టికి మనం పాపులము. మనము ఆయనతో వైరం కలిగిన వారు, శత్రువులము. కానీ దేవుడు మనం ప్రేమించి మన కొరకు రిక్తులుగా ఈ లోకంలోకి వచ్చి తన సిలువలో మన కొరకు చనిపోయిన దేవుడు మనల్ని ఆకర్షిస్తున్నాడు తన ప్రేమ ద్వారా. మనం ఆకర్షితులమై ఆయన విశ్వాసం ఉంచడము గొప్ప క్రియ. అలా ఎవరైతే విశ్వాసం ఉంచడం ప్రారంభిస్తారో తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా వారు దేవుని కొరకు సాక్షులుగా జీవిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు క్రియ ప్రారంభమైంది విశ్వసించడాన్ని బట్టి. ఇప్పుడు ఈ క్రియలో అభివృద్ధి మనం చూడబోతున్నాం. ఈ క్రియలో నెక్స్ట్ లెవెల్స్లోకి మనం వెళ్ళబోతున్నాం. కృపాసక్తి సంపూర్ణంగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆ కృపను మన జీవితంలో విస్తరింప చేయడానికి ఆయన సమర్థుడు కనుక, కృప వెంబడి కృపను మన జీవితంలో ఆయన అనుగ్రహిస్తున్నాడు కనుక, ఆ కృపలో మనం బలపరచబడుతూ ఇంకా అనేకమైన క్రియలు, మంచి క్రియలు దేవుని మహిమ కొరకు చేయటానికి దేవుడు మనం సాక్షులుగా లేకపోతే తన పాత్రలుగా ఆయన మనం నిలబెట్టుకుంటాడనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారుగా ఉన్నాం. అందుకే ఇక్కడ మనం చూస్తాం కదా, మరి ఆయన మీ కొరకు పంపబడినటువంటి యేసుక్రీస్తును విశ్వసించడమే మీరు చేయగలిగినటువంటి గొప్ప క్రియ, దేవుని క్రియ అని వారితో చెప్పాను. తర్వాత అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 33వ వచనాన్ని కూడా మనం చూద్దాం ఒకసారి. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. ఎవరి మీద దేవుని కృప అత్యధికంగా ఉందంట? ఆయన కొరకు ఎవరైతే సాక్షులుగా నిలబడ్డారో, ఎవరైతే ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు వెళ్తున్నారో ధైర్యంగా, వారి విషయంలో దేవుని కృప అత్యధికంగా ఉందంట. ఇప్పుడు శిష్యులను చూడండి. శిష్యులు యేసు ప్రభు పట్టబడుతున్నప్పుడు, మరి సిలువ కొట్టబడడానికి ఆయనను పట్టుకోవడానికి వచ్చినప్పుడు శిష్యులతో చెదిరిపోయారు. ఓకే, చెదిరిపోయారు. వారు భయభ్రాంతులకు లోనైపోయారు. మరి మమ్మల్ని కూడా ఎక్కడ తీసుకెళ్ళి సిలువ కొట్టేస్తారో అని అనుకున్నారో ఏమో. కానీ అందరూ చెదిరిపోయారు. ఒక్క యోహాను మాత్రమే, ఆయన రొమ్మును అనుకున్నటువంటి యోహాను మాత్రమే మరి అక్కడ సిలువ ప్రయాణం అంతట్లో కూడా యేసు ప్రభు దగ్గరలోనే కనపడినట్టుగా మనకు కనపడుతుంది. అయితే శిష్యులందరూ చెదిరిపోయారు. ఆ తర్వాత యేసు ప్రభు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. మరి మూడో తిరిగి లేచాడు. కానీ మగ్దలేని మరియకు మాత్రమే కనపడ్డాడు. ఆ తర్వాత ఏమైపోయాడో తెలియదు అని వాళ్ళు చాలా భయభ్రాంతులకు లోనైపోయి వారు ఎక్కడ పడితే అక్కడ దాక్కోవడం ప్రారంభించారు. ఎక్కడ బహిర్గతంగా వారికి ఎక్కడ తిరగకుండా ఉండిపోయారు. కానీ వారు యేసునందు విశ్వాసం ఉంచిన మాట వాస్తవమే. యేసుతో కలిసి 3.5 సంవత్సరాలు వారు తిరిగిన మాట వాస్తవమే. కానీ ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మరి విశ్వాసం ఏమైపోయిందో,
వారు భయభ్రాంతులకు లోనైపోయి ఏం చేయాలో తెలియక వారు దిక్కు తోచని స్థితిలో దాక్కోవడం ప్రారంభించారు. అయితే యేసుప్రభు వారిని దర్శిస్తూ అన్నాడు, మీకు శుభం కలుగును గాక, మీకు సమాధానం కలుగును గాక, మీకు నేను శాంతిని అనుగ్రహిస్తున్నానని ఆయన వారికి శుభవచనాలు చెప్పి వారిలో ధైర్యాన్ని నోరుపోయడం మనం చూస్తాం. పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ఎప్పటికప్పుడు వారిలో ఒక ధైర్యాన్ని నింపినట్టుగా చూస్తున్నాము. ఆ ధైర్యం ఎలా ఉన్నదంటే ఆయన ఆరోహణ ఎత్తున్నప్పుడు, ఆరోహణ అవడానికి ముందు ఒకసారి శిష్యులంతా కలిసి మరి పేతురు యొక్క ప్రాతినిధ్యంలో మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. కానీ చేపలు పట్టలేకపోయారు. కానీ యేసు ప్రభు మరలా పేతురుకి ఈసారి చేపలు పట్టించి మరలా ఇంకోసారి గుర్తు చేశాడు. పేతురుకి ఇచ్చిన దర్శనాన్ని బట్టి, నువ్వు మనుషులు పట్టు జాలుగా నేను చేస్తానని చెప్పాను, ఎందుకు మరలా చేపల వైపు వెళ్తున్నావని మరలా అతన్ని సమాధానపరిచి ముమ్మారు బొంకాడు కదా, ముమ్మారు మరలా అతను క్రీస్తు ప్రభువుని ప్రేమిస్తున్నాడు ఒప్పుకోవడాన్ని బట్టి మరలా అతన్ని రెస్టోర్ చేసిన తర్వాత 40 రోజుల తర్వాత ఆయన ఆరోహణుడై వెళ్తున్నప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీరు యెరూషలేములో వేచి ఉండండి, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు సిద్ధపడండి, మీరు వేచి ఉండండి, పరిశుద్ధాత్మను నేను పంపిస్తాను, వేరొక ఆదరణకర్త మీ మీదకి వచ్చినప్పుడు మీరు బలం పొందుకుంటారు, నా కొరకు సాక్షులు నిలబడతారని ఆయన చెప్పి వెళ్ళిపోయారు. వారు చూస్తుండగానే యేసు ప్రభు ఆరోహణమైనట్టుగా మనకు కనపడుతుంది. అయితే ఒక యెరూషలేములో ఒక మేడగది మీద వారు ప్రార్థన చేస్తూ కనిపెడుతున్నారంటే పరిశుద్ధాత్మ కొరకు. 50వ రోజున, అంటే యేసుక్రీస్తు చనిపోయిన దగ్గర నుంచి 50వ రోజు వచ్చేటప్పటికి అప్పుడు అక్కడ ఆ పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్మ వారి మీదకి బహుశక్తితో దిగి రావడం మరి చూశారు. పరిశుద్ధాత్మ వారి మీద దిగి వచ్చిన తర్వాత ఇప్పుడు పేతురు గొప్ప ప్రసంగం చేయడం ప్రారంభించాడు. అయితే వారందరూ కూడా అగ్ని నాలుకల చేత విభాగింపబడిన వారే ఆయా భాషల్లో వారు దేవుని గురించి మాట్లాడడం ప్రారంభించారు. అక్కడ పెంతెకోస్తు పండుగ, లేకపోతే ఆ పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, ఆ సీజనల్ ఆ పండుగ కోసం వచ్చిన అనేక మంది ప్రజలు, ఆయా దేశాల నుంచి, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన యూతులందరూ కూడా అసలు వీళ్ళు నిజంగా చదువుకున్నట్లు వాళ్ళకి కనపడలేదు, కానీ వీళ్ళు మా భాషలో ఎలా మాట్లాడగలుగుతున్నారు, వీరిని మేము ఎప్పుడు మా దేశాల్లో చూడలేదే అని వారు ఆశ్చర్యపోయే విధంగా జరిగిందంట. నిజంగా దేవుని విశ్వాసం వచ్చిన వారు ఆయన కృప ద్వారా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేస్తారనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. మీరు రక్షించబడే బాప్తిస్మం పొందిన వ్యక్తి ఎలా దేవుని మహదైశ్వర్యంలో ఎలా గొప్ప కార్యాలకు పూనుకుంటారు అనే విషయాన్ని చూపించడానికి ఇది ఒక గొప్ప సాదృశ్యం. మరి అక్కడ పేతురు లేచి ప్రసంగిస్తున్నాడు. యేసు ప్రభుని గురించిన వృత్తాంతం అంతా అక్కడ చెప్పిన వెంటనే మొట్టమొదటి ప్రసంగంలోనే 3000 మంది రక్షించబడ్డారంట, బాప్తిస్మం పొందారంట. ఎంత గొప్ప విషయం చూడండి. మరి ఇది ఎలా జరిగిందంటే యేసుక్రీస్తు వారి యొక్క కృప వారి మీద మెండుగా ఉండడం మనం చూస్తుంది. దైవ కృప అందరి యందును అధికముగా ఉండను కనుక వారు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇస్తూ ఎక్కడికెళ్ళినా హిస్టరీ మేకర్స్ లాగా వారు మారిపోయారు. చరిత్రను తిరగరాసిన వారుగా వారు మారిపోయారు. మరి తలక్రిందులు చేయగలిగినటువంటి వారుగా, సామర్థ్యం కలిగిన వారుగా వారు ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇది దేవుడు అనుగ్రహించేటువంటి గొప్ప ఆధిక్యత. దేవుని కృప మనుషుల్ని ఎలా బలపరుస్తుందంటే ఆయన కొరకు సాక్షులు ఇచ్చేటువంటి వారుగా, ఆయన కొరకు ఘనమైన కార్యాలకు పూనుకునే వారుగా దేవుని కృప ఒక మనిషిని బలపరుస్తుందని చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. వారి మీద దైవ కృప అధికంగా ఉందంట. ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో, దేవుని మీద విశ్వాసం ఉంచి మరి పరిస్థితులకు లొంగిపోకుండా, పరిస్థితులకు భయపడిపోకుండా దేవుని మీద ఆధారపడుతూ దేవుని ఆత్మచేత అభిషేకించబడినవారు, లేకపోతే దేవుని ఆత్మచేత ముద్రించబడినవారు, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి వారు దేవుని కృపకు వారు పాత్రలు అవుతారు. ఆయన కృప ద్వారా అనేకమైన కార్యాల కొరకు వారు పూనుకుంటారు, ప్రతి కార్యమును సఫలులు అవుతారు అనే విషయాన్ని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం. యేసుక్రీస్తు ప్రభువును విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి దేవుని పిల్లలగుటకు అధికారం ఇవ్వబడిందని యోహాను సువార్తలో మనం చూస్తాం. అయితే వెంటనే పిల్లలు అయిపోలే. వారు అది మొదటి క్రియ వాళ్ళు ప్రారంభమైంది. వారు మొదటగా వారు ఒప్పుకున్నారు. చిన్న పిల్లలు పుట్టిన వెంటనే పాలు తాగుతాడు, తర్వాత ఘనమైన ఆహారం తింటాడా, తర్వాత నిదానంగా సెర్లాక్ లాంటిది తీసుకుంటారు. ఆ తర్వాత నిదానంగా
ఒక స్థాయికి వస్తుంది. చిన్న చిన్న క్రియలతోనే ప్రారంభమవుతుంది మన విశ్వాసం కూడా. అయితే దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తూ ఘనమైన కార్యాల కొరకు పూనుకోవడానికి మనకు సహాయం చేస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి మనం. ఇలా క్రమక్రమంగా దేవుని కృప ద్వారా ఘనమైన కార్యాలకు మనము పూనుకుంటాము. దేవుని కృప అందరి మీద ఉండదు. దేవుని కృప ఎవరి మీద ఉంటుందంటే ఆయన విశ్వాసం ఇచ్చిన వ్యక్తులు ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఎలాంటి ప్రజల మధ్యలోనైనా ఘనమైన కార్యాల కొరకు పూనుకునే వారిగా దేవుడు వారికి ఆ కృపలను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇదే కృప వెంబడి కృపను పొందడం అంటే. ఆమె మరొక మాట నేను మీకు చూపిస్తానని ఆశపడుతున్నాను. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 26వ వచనాన్ని కూడా చూద్దాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 26వ వచనంలో కూడా, అక్కడి నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంతియోకయకు తిరిగి వచ్చిరి. వారు అనేకమైన ప్రాంతాల్లో తిరుగుతూ దేవుని పరిచర్యను జరిగిస్తూ దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేస్తూ వారు తిరుగుతున్నారంట. అయితే దేవుని కృపకు అప్పగింపబడిన వారై వారు ఈ ప్రాంతాలన్నీ తిరుగుతూ దేవుని పరిచర్య ఘనంగా జరిగిస్తున్నారంట. ఇది నేను పరిచర్య గురించి, మరి పరిచర్య చేస్తున్న వారి గురించి నేను చెప్పట్లేదు. దేవుని వాక్యం చెప్తుంది కదా, మనందరం యాజకులు, దేవుని చేత నిర్ణయించబడినటువంటి రాజులైన యాజక సమూహం మనం అందరూ కూడా. అంటే మనందరికీ దేవుని కృప అవసరం. మన విశ్వాసం బలపరచబడడానికి మాత్రమే కాదు, దేవుని కొరకు సాక్షులుగా నిలబడడానికి, దేవుని కొరకు అనేకమైన ప్రజల ఎదుట సాక్షులుగా నిలబడి దేవుని కొరకు ఘనమైన కార్యాలను పూనుకోవడానికి. ఈ శిష్యులు అనేకమైన ప్రాంతాల్లో తిరుగుతున్నారట. వెళ్ళిన ప్రతి చోట యేసు కొరకు బలమైన సాక్షులు నిలబడుతున్నారట. ఇది ఎలా సాధ్యమవుతుంది? వెళ్ళిన ప్రతి చోట ఎలా వారు విజయాన్ని సాధించగలుగుతున్నారంటే వారు దేవుని కృపకు అప్పగింపబడిన వారై దేవుని కృప చేత బలపరచబడుతూ అనేకమైన సాహస కార్యాలకు వారు శ్రీకారం చుడుతున్నారంట. ఎంత గొప్ప విషయం కదా. ఈరోజు విశ్వాసము ద్వారా నేను యేసుక్రీస్తును ఒకసారి నమ్మితే తర్వాత దేవుని కృప ఆ తర్వాత నన్ను అంచులంచులుగా దేవుని కొరకు నిర్మించడం ప్రారంభిస్తుంది. దేవుని కొరకు జీవించడానికి నన్ను బలపరుస్తుంది, ప్రోత్సహిస్తుంది. దేవుని కృపలో బలపరచబడుతూ దేవుని కొరకు ఒక ఘనమైన సాక్షిగా ఉండటానికి దేవుడు నన్ను బలపరుస్తూ నడిపిస్తాడనే విషయాన్ని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం. ఈ మాటలు మనం వింటూ ఉండగా, నేర్చుకుంటుండగా కొన్ని మాటలు మనం అర్థం చేసుకోవాలి. దేవుని కృపకు మనం అప్పగించుకోవాలంట. దేవుని శిష్యులు, యేసుక్రీస్తు వారి శిష్యులు దేవుని కృపకు అప్పగింపబడిన వారిగా ఉన్నారు. దేవుని అత్యధికమైన కృప వారి మీద ఉండెను అని కూడా మనం చూస్తున్నాము. అంటే దేవుని కృపకు అప్పగింపబడిన వారై వారు దేవుని కొరకు సాహస కార్యాలకు పూనుకుంటూ వారు క్రియలను జరిగిస్తూ ముందుకెళ్ళిపోతున్నారు. అందుకే పౌలు కూడా ఒకానొక సందర్భంలో, ఇదిగో నేను దేవుని కృపా వార్తకును ఆయన కృపకును మిమ్మల్ని అప్పగిస్తున్నాను అని అప్పగిస్తున్నట్టుగా కూడా చూస్తున్నాం. ఎందుకంటే పౌలు మిషనరీ జర్నీస్కి వెళ్తూ మరి అక్కడ సిద్ధపరిచిన వారిని మరి దేవుని కృపకు అప్పగించి వెళ్ళేవాడంట. ఈరోజు విశ్వాసులుగా మనందరం దేవుని కృపకు అప్పగింపబడిన వారమైతే ఆయన కృప ద్వారా దేవుని కొరకు బలమైన కార్యాల కొరకు మనం సిద్ధపరచగలుగుతాం. ఇక్కడ కార్యాలు అంటే మన జీవితంలో జరిగేటువంటి కార్యాల గురించి మాట్లాడట్లేదండి. చాలా మటుకు మన ఫోకస్ అంతా కూడా దేవుడు మన జీవితంలో ఏ కార్యం చేయబోతున్నాడా అని మనం ఆలోచిస్తాం. దేవుడు మన జీవితంలో అనేక కార్యాలు చేయగలడు, చేస్తూనే ఉంటాడు. కానీ దేవుని కొరకు మనం ఏమైనా చేయగలమా? ఒక విశ్వాసిగా దేవుని కృపను బట్టి నేను ప్రజలందరూ ఎదుట ఒక సాక్షిగా నిలబడగలనా? దేవుని కృపను బట్టి నా కుటుంబంలో ఒక సాక్షిగా నేను నిలబడగలనా? నా కమ్యూనిటీలో నేను ఒక సాక్షిగా నిలబడగలనా? నా వర్క్ ప్లేస్లో నేను ఒక సాక్షిగా నిలబడగలనా? నా సహవాసంలో లేకపోతే నా సంఘంలో నేను ఒక సాక్షిగా నిలబడగలనా? సార్వత్రిక సంఘంలో ఒక వాల్యూ యాడెడ్ పర్సన్గా నేను ఉండగలనా లేదా అని నేను ఆలోచన చేయగలిగితే అప్పుడు మరి ఒక శరీరంలో అనేకమైన అవయవాలు సమకూర్చబడినట్టుగా నేను కూడా ఒక అవయవంగా నా పని నేను చేయటానికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. ఈరోజు దేవుని కృప మరి శిష్యుల మీద ఉంది. వారు ఎక్కడికి వెళ్తున్నా వారు దేవుని కొరకు సాహస కార్యాలు చేయగలుగుతున్నారు. దేవుని నామం కొరకు సాక్షులు నిలబడగలుగుతున్నారు. ఎందుకంటే దేవుని కృప వారి మీద ఉంది. దేవుని కృపకు వారు అప్పగించుకున్నారు తాము. ఈరోజు మనం కూడా చేయాల్సింది ఏంటంటే మొదటగా యేసుక్రీస్తుని మనం నమ్మాలి. యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాలి. అది మొట్టమొదటి క్రియ మన జీవితంలో. అయితే ఆ తర్వాత దేవుని కృప మనను
టేక్ ఓవర్ చేసుకోవాలి. దేవుని కృపకు అప్పగింపబడిన వారుగా, దేవుని కృప చేత నడిపించబడుతూ, దేవుని కృప చేత బలపరచబడుతూ, దేవుని కొరకు అనేకమైన కార్యాలు చేయడానికి మనం శ్రద్ధపడి దేవునికి అప్పగించుకున్న వారంగా ఆయనతో సహవాసం చేస్తూ ముందుకు సాగిపోవాలనేటువంటిదే ఉద్దేశంగా మనకి ఇక్కడ రాయబడింది. అందుకే కృప వలన క్రియల గురించి ఈరోజు మీతో ప్రస్తావించాను. ఎంతమంది దేవుని కొరకు సాక్షులుగా నిలబడగలుగుతున్నాం? ఎంతమంది దేవుని నుంచి ఏదో ఆశించకుండా దేవునికి ఏదో చేయాలనేటువంటి ఆసక్తి మనలో ఎంతమంది కనపడుతుంది? దేవుని కోసం ఏదైనా చేయాలంటే ఒక స్వార్థము లేకుండా దేవుని కోసం ఏదైనా చేయాలంటే దర్ ఇస్ అ కమిట్మెంట్ దట్ ఈస్ రిక్వైర్డ్. ఆ కమిట్మెంట్ మనం చూపించగలుగుతున్నామా? మన బలహీనతను బట్టి ఆ కమిట్మెంట్ చూపించలేకపోవచ్చును గాక ఇలాంటి సమయంలో నేను దేవుని కృపకు అప్పగించుకోగలిగితే దేవుని కృప మనం బలపరుస్తూ చక్కగా మనను దేవుని సహవాసంలో బలపరచబడుతూ మన దేవుని కొరకు సాక్ష్యం నిలబడడానికి అనేకమైన సాహస కార్యాలు పొందుకోవడానికి దేవుడు సహాయం చేసి నడిపిస్తుంది. ఓకే, ఈరోజు వచ్చిన ప్రార్థన మనం చేద్దాము. తిరిగి ఆయన కృపలో బలపరచబడుతూ అనేకమైన ప్రాంతాలు అనేక మంది ప్రజల ఎదుట దేవుని కొరకు సాక్షులుగా జీవించడం మాత్రమే కాకుండా దేవుని కొరకు ఘనమైన కార్యాలు పొందుకొని ఆయన మహింపరిచేటువంటి సాధనాలుగా మనం మార్చిపడడానికి దేవుడే సహాయం చేసి నడిపించుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభా మరొకసారి మీ వాక్కును ధ్యానించుకోవటానికి ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రాలు. మొదట క్రీస్తునందు విశ్వాసం ఉంచడము అనేటువంటి గొప్ప క్రియ మాలో ప్రారంభం అవ్వాలి. ఆ క్రియను చేయటానికి మాలో విశ్వాసాన్ని మాత్రమే మీరు కోరుతున్నారు. ఆ విశ్వాసం మాలో ప్రారంభమైనప్పుడు కృప ద్వారానే మేము రక్షించబడతాం. కాబట్టి ఆ కృప ద్వారా ఆ క్రియను ఎప్పుడైతే మేము ప్రారంభించడానికి అవకాశం ఉంటుందో ఆ తర్వాత కూడా అదే కృప వెంబడి కృపలో మేము బలపరచబడుతూ మీ కొరకు ఘనమైన సాక్షులుగా ఘనమైనటువంటి కార్యాల కొరకు మమ్మల్ని సిద్ధపరచుకోవడానికి మీ కృపకు అప్పగించుకున్న వారంగా అయినా మీ కృప చేత బలపరచబడుతూ ముందు కొనసాగే భాగ్యాన్ని కూడా మా అందరికీ మీరు అనుగ్రహించండి. మేము బలహీనులు, మేము ప్రభావ మీ కొరకు వ్యక్తిగత నిర్ణయాలు చేయలేని వారంగా ఉండొచ్చు. శిష్యుల్లాగా మేము కూడా బలహీనమైపోయి భయభ్రాంతులకు లోనైపోయి మరి సరైన రీతిలో మీ కొరకు నిలబడలేని వారంగా ఉండిపోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ మా మీదకి వచ్చినప్పుడు, లేకపోతే మీ కృప మమ్మల్ని బలపరిచినప్పుడు, మీ కృప మా మీద ఉన్నప్పుడు మా బలహీనతను బట్టి మీ కృపకు మమ్మల్ని అప్పగించుకున్న వారంగా మీ కొరకు ఘనమైన కార్యాల కొరకు మరి మా హృదయాలను, మా జీవితాలను, మా ప్రాణాత్మ దేహములను సిద్ధపరచుకోగలిగిన భాగ్యం దయచేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా నాయన మరి వారి క్రియల ద్వారా కూడా కృప ద్వారా వారు క్రియల ద్వారా కూడా మేము కనపరిచేవారుగా మరి ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాను. మీ మహిమార్థమై మమ్మల్ని మీ సాక్షులుగా మీరు నిలబెడుతుండగా, మీ కృప మా మీద ఉండగా, మీ కృప మమ్మల్ని బలపరుస్తుండగా, మీ కృప మమ్మల్ని నడిపిస్తుండగా, మీ కృపకు అప్పగించుకున్న వారమై మీ కొరకు బలమైన సాక్షులుగా సాధనాలుగా కొనసాగే భాగ్యాన్ని మా అందరూ దయచేసి నడిపించమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. మరొక సెషన్లో మనం కలుసుకునేంత వరకు దేవుని సమాధానం మనం తోడని నడిపించును గాక. ఆయన కృపకు అప్పగించుకున్న వారంగా ఆయన కృప మన మీద ఉంటే మనం దేవుని కొరకు ఘనమైన కార్యాలకు ముందుకొచ్చిన విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని కృప మీకు తోడని నడిపించును గాక. ఆమేన్.